హాయ్ అండి. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. చూసారుగా ఈరోజు హోటల్ స్టైల్‌లో పన్నీర్ బటర్ మసాలా రెసిపీని చేసేసాను మీకోసం. చూడండి ఎంత చక్కగా క్రీమీ స్ట్రక్చర్‌తో వచ్చింది. హోటల్ స్టైలే గానీ హోటల్‌లో యూజ్ చేసే మసాలాలు ఏమీ వాడలేదండి. హోమ్ మేడ్ స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి ఒకటి రెండు చొప్పున తీసుకోవాలండి స్పైసెస్ అన్నీను. ఇప్పుడు 2 పెద్ద సైజులో ఆనియన్స్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఒక 4 పెద్ద సైజు టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ పాయింట్లో కొంచెం 1 స్పూన్ ఉప్పుని, ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలు బాగా కలిపి ఇలా చూడండి ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మసాలా చల్లారాక మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల బటర్ అప్లై చేసుకోవాలి. అలానే 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఈ ఆయిల్‌లో బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 ½ స్పూన్ కారాన్ని, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్‌లో బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు గ్రీన్ పీస్‌ని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ అనేవి ఆప్షనల్ అండి. ఉంటే వేయించుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా దగ్గరకయ్యాక మనం 250 ml వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు, కారాలు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకున్నానండి. ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. మిగతా పన్నీర్‌ని నేనేమొచ్చి ఇలా గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తది. ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కసూరి మేతిని తప్పకుండా వేయాలండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్‌తో గుమగుమలాడిపోతుందండి కూర. ఇప్పుడు కొంచెం పైన క్రీమ్ అప్లై చేసి దానిపైన కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అండి. చూడండి ఎంత చక్కగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందో. కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.